నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి, అసలు లక్షణాలు ఇలా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా అందుబాటులో ఉంటాయి వాళ్ళ తెలుసుకుందాం. వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్, టీఎక్స్ హాస్పిటల్, ఉప్పల్. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, అసలు సీజనల్గా వచ్చే వ్యాధులు ఏమేమి ఉంటాయి, ఒకసారి వివరిస్తారా వాటి గురించి? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూజువల్గా టైమ్ బౌండ్, రెయినీ సీజన్, వింటర్ సీజన్ అలా వచ్చేదండి సీజనల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. రెయినీ సీజన్లో యూజువల్గా వచ్చే కేసులు దోమకాటు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఈ వర్షాకాలంలో. దాంట్లో డెంగ్యూ, మలేరియా ఇలాంటివి, చికెన్ గున్యా ఇలాంటివన్నీ సహజం. వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటాం వాటిని. అవి ఈ వర్షాకాలంలోనే సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. అంటే మెయిన్ వచ్చేది ఇప్పుడు ఈ వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలాంటివి దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు కాబట్టి సర్వసాధారణంగా ఈ టైంలోనే సాధారణంగా వస్తూ ఉంటాయి వర్షాకాలంలో. ఓకే, అయితే ఇప్పుడు చాలామంది అనుమానపడేది ఏంటంటే, మరి చాలా దోమలు కుడుతూ ఉంటాయి కదా, మరి అందరికీ వస్తుందా డెంగ్యూ అనేది ఒక డౌట్. దోమకాటు జరిగిన ప్రతి మనిషికి డెంగ్యూ రాదు. ఆ దోమలో డెంగ్యూ వైరస్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ అయి ఉంటే తప్ప డెంగ్యూ జ్వరం అనేది రాదు. డెంగ్యూ వైరస్ యూజువల్గా ఏడిస్ ఈజిప్టే అనే ఒక దోమ కాటు వల్ల, దాన్నే మనం తెలుగులో టైగర్ మస్కిటో అని కూడా అంటాం, ఆ దోమ కాటు వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి సార్? ఈ టైగర్ మస్కిటోలో ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ మస్కిటో డెంగ్యూ వైరస్ అనేది దాని బ్లడ్లో ఉన్నప్పుడు, అది బ్లడ్ మీల్ గురించి ఎప్పుడైతే హ్యూమన్ని బైట్ చేస్తుందో ఆ టైంలో వైరస్ అనేది త్రూ బైట్ ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఇట్ విల్ మేనిఫెస్ట్ యాజ్ ఎ డెంగ్యూ డిసీజ్. అంతేకాని ప్రత్యేకించి వాటర్ స్టోరేజ్ ఉన్న ప్రతి చోట కూడా ఆ డెంగ్యూ దోమలు ఉంటాయి, దానివల్లే వస్తుందని ఏమీ లేదా? దోమలు బ్రీడింగ్ స్పేసెస్ జనరల్గా ఈ వాటర్, చిన్న కుంటలు కానీ లేకపోతే స్టోరేజ్ ఎక్కడైతే నిల్వ వాటర్ అని అంటామో, స్టాగ్నెంట్ వాటర్, ఆ వాటర్ ఉన్న ప్రదేశాల్లో దోమలు ఎగ్స్ లే చేయడం కానీ, అవి పెరిగి పెద్ద అవడం, అవి మళ్ళీ కుట్టడం, ఆ పరిసరాల వల్ల వచ్చే కారణమే ఇది ఒక దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ జ్వరం. ఓకే, సిమ్టమ్స్ సార్ ఎలా ఉంటాయి, మనం వాటిని ఎలా గుర్తించాలి? డెంగ్యూ జ్వరం అనేది యూజువల్గా డెంగ్యూ వైరస్, 4 రకాల వైరస్ల వల్ల వస్తుంది. ఆ దోమకాటుకు గురైన వ్యక్తికి 3 నుంచి 2 వారాల లోపు ఎప్పుడైనా లక్షణాలు అనేది కనిపించవచ్చు. దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే చలితో కూడిన జ్వరం, తలనొప్పి, కన్ను నొప్పి, ఐబాల్ పెయిన్, దాన్ని కన్ను వెనుక భాగంలో రిట్రో ఆర్బిటల్ పెయిన్ అని కూడా అంటాము. విపరీతమైన ఒళ్ళు నొప్పులు, విపరీతమైన కీళ్ళ నొప్పులు. సాధారణంగా ఇంకో పేరు ఏంటంటే డెంగ్యూ జ్వరానికి బ్రేక్ బోన్ ఫీవర్. అంటే ఒక బోన్ కనుక బ్రేక్ అయినప్పుడు ఏ విధమైన పెయిన్ వస్తుందో అంతటి సివియర్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, అందుకే దాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. వీటితో పాటు ఇవి కాకుండా వాంతు వచ్చినట్టుగా అనిపించడం, వామిటింగ్స్ అవ్వడము, విపరీతమైన కడుపు నొప్పి, ఒక్కొక్కసారి స్పృహ కొంచెం తగ్గడము, సింకోపల్ అటాక్, బీపీ డౌన్ అవడం వల్ల సింకోపల్ అటాక్స్ అలా కూడా అలా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ లక్షణాలు గుర్తించిన వెంటనే ఇది మనం లక్షణాలు గుర్తించినట్లే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని కలిసి తన సలహాలు సూచనలు తీసుకొని, మీ జ్వరం ఏ విధమైన జ్వరం, సాధారణమైన విష జ్వరమా లేక డెంగ్యూ లక్షణాలు ఉండడం వల్ల డెంగ్యూ ఫీవర్ లాగా అనిపిస్తుందో తెలుసుకొని దాని నిర్ధారణ పరీక్షలు చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే డెంగ్యూ వచ్చినప్పుడు దీనికి ఒక స్పెషలిస్ట్ అంటూ ఎవరైనా ఉంటారా? చాలామందికి స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటారో లేదో తెలియదు. మరి మేము జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే ఓకేనా అనే డౌట్ కూడా ఉంటుంది. డెంగ్యూ జ్వరం అనేది జనరల్ ఫిజిషియన్ ఎవరైనా అంటే ఎక్స్పర్ట్, ఎవరైతే దాంట్లో ఎక్స్పర్టైజేషన్ ఉన్నారో వాళ్ళు కలిస్తే బెటర్. ఫిజిషియన్ని కలవండి, లేదా మీ నియర్ బై ఉన్న ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా కలవచ్చు. జనరల్ ఫిజిషియన్ కలిస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కానీ ఏంటి ఆ హిస్టరీ ఎలా తీసుకుంటారు? డెంగ్యూ సోకిన డెంగ్యూ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయా? సిమ్టమ్స్ అది జ్వరము, చలితో కూడిన జ్వరము, విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి.
హిస్టరీ ఇది కాకుండా సిమ్టమ్స్ సైన్స్ ఎలా ఉంటుందో పేషెంట్ చూసినప్పుడు పెటికల్ ర్యాష్ అంటే ర్యాష్ అనేది మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది డెంగ్యూలో. ఓన్లీ పర్టికులర్ ఏరియా అంటే డిపెండెంట్ ఏరియా, మనం పడుకున్న పొజిషన్ సుపైన్ పొజిషన్ మనం వెనకాల తిరిగి పడుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చే ర్యాషెస్ ఎక్కువ ఛాన్సు, చెయ్యి ఇలా మర్చుకున్నప్పుడు ఈక్విబిటల్ ఫోర్స్ ఇలా ఎక్కడైతే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలలో మనకు పెటకియల్ ర్యాషెస్, చిన్న గుండు సూది హెడ్, పిన్ హెడ్ అంటాం కదా, అలాంటి ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా బ్లాంచింగ్ ర్యాష్ మ్యాక్యులర్ ర్యాష్, మ్యాక్యులోపాపులర్ ర్యాష్ అంటాం. అది ఓవరాల్గా బాడీలో చూసి ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఫిజిషియన్, అది ఎవరైతే ట్రీటింగ్ డాక్టర్ ఉంటారో తను చూసి సందేహం ఎప్పుడైనా అనిపించినప్పుడు ఫర్దర్ టెస్టింగ్ అని వెళ్తాం. ఇది కాకుండా క్లినికల్గా కూడా కన్ఫర్మేటరీ టెస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ టార్నికెట్ టెస్ట్ అని చేస్తాము. మామూలుగా సింపుల్గా బీపీ ఆపరేటర్స్ తోటి మనకున్న బీపీ ఎంత అవుతుందో, బీపీ కంటే కొంచెం 120/80 ఉన్న పేషెంట్కి ఆ మధ్యలో బీపీ ఒక 100 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ దగ్గర ఒక 5 minutes కన్నా బీపీ కఫ్ని అలానే ప్రెషర్లో పెట్టి వదిలేస్తే డెంగ్యూ అయి ఉంటే పెటకియల్ ర్యాష్ ఫామ్ అవుతుంది. అవి తీసేసిన తర్వాత, బీపీ కఫ్ తీసేసిన తర్వాత కొంచెం ర్యాషెస్ ఫామ్ అవుతాయి, పెటకియల్ ర్యాష్. ఆ ర్యాష్ కౌంట్ మోర్ దెన్ 10 in 1 inch of square inch, 1 inch square inchలో ఉంటే మోర్ లైక్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ కన్ఫర్మ్ డెంగ్యూ కన్ఫర్మ్ క్లినికల్గా. ఇక ఫర్దర్గా ల్యాబ్ వైజ్ చేయాలంటే లైక్ వైరస్, దాంట్లో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ 2 రకాల టెస్ట్లు ఉంటాయి. డైరెక్ట్ మెథడ్లో డైరెక్ట్ వైరస్ ఐసోలేషన్ ఆర్ దాని జీనోమ్ ఐడెంటిఫికేషన్, లేకపోతే స్ట్రక్చరల్ మాలిక్యూల్ నాన్ స్ట్రక్చరల్ యాంటీజన్ NS1 యాంటీజన్ అని ఉంటుంది, వాటిని బ్లడ్ రూపంలో మనం చేసుకోవచ్చు. లేదా సీరలాజికల్ ఇండైరెక్ట్ టెస్ట్ యాంటీబాడీ, సీరం IgM యాంటీబాడీ, డెంగ్యూ IgM అంటాం. ఈ టెస్ట్లు చేస్తే మనకు నిర్ధారణ అవుతుంది. ఓకే, దీంట్లో కూడా తీవ్రత, అతి తీవ్రత అనేవి కూడా ఉంటాయా? ఉంటాయి. డెంగ్యూ పేషెంట్, డెంగ్యూ వచ్చిన ప్రతి పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పేషెంట్ భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. డెంగ్యూ వచ్చిన ప్రతి పేషెంట్కి అడ్మిషన్ అనేది అవసరం పడదు. డెంగ్యూ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది డెంగ్యూని తనకున్న సివియారిటీని బట్టి 3 క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఒకటి డెంగ్యూ వితౌట్ వార్నింగ్ సైన్స్. సో దేర్ ఇస్ వితౌట్ వార్నింగ్ సైన్స్. ఓకే, సింపుల్గా హోమ్ రెమెడీ తీసుకుని మేనేజ్ చేసుకున్నవచ్చు. వార్నింగ్ సైన్స్, వాట్ ఆర్ ఆల్ దోస్ వార్నింగ్ సైన్స్? సివియర్ డెంగ్యూ. ఈ వార్నింగ్ సైన్స్ అనేది ఏంటంటే పేషెంట్కు ఏ వాటర్ తీసుకున్న, లిక్విడ్స్ ఏది తీసుకున్నా సివియర్గా వామిటింగ్ అయిపోవడము, లేదా ఈ పెటకియల్ ర్యాషెస్ ఎక్కువ వచ్చి మోషన్లో కానీ, లేదా బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, లేదా మోషన్లో బ్లడ్ రావడము, లేదా మోషన్లో బ్లాక్ కలర్గా మోషన్ రావడము, స్టూల్ పాస్ చేయడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దీస్ ఆర్ ఆల్, లేదా సివియర్గా అప్డౌన్లో కడుపు నొప్పి అనేది సివియర్గా వచ్చేసేసినాయి, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అని అంటాం. ఇవి కాకుండా సివియర్ డెంగ్యూలో అనదర్ థర్డ్ క్లాసిఫికేషన్. థర్డ్ దాంట్లో ఏమవుతుందంటే జనరల్గా బీపీ డౌన్ అయిపోవడం, బాగా షాక్ అంటాం, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటాం. చాలా రేరు బట్ నోన్ కాంప్లికేషన్. బాగా బీపీ డౌన్. డెంగ్యూలో జనరల్గా ఏమవుతుందంటే ఈ ప్లాస్మా లీకేజ్ అని ఫస్ట్ జరుగుతుంది. మన బ్లడ్ అనేది జనరల్గా నియర్లీ 50% ఆఫ్ ప్లాస్మా, 50% బ్లడ్ సెల్స్ ఉంటాయి, లైక్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. 50% ప్లాస్మా. ఈ ప్లాస్మా లీకేజ్ అనేది ఉంటుంది. ఇంట్రావాస్కులర్ బ్లడ్ వెజల్స్లో ఉండాల్సిన ప్లాస్మా అంతా లీక్ అయిపోయి బాడీలో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అదే స్టమక్లో, అదే లైక్ కడుపులో, అబ్డామిన్లో అవ్వచ్చు, లేదా లంగ్స్లో అవ్వచ్చు, అలా అవుతుంది. అలా అయినప్పుడు ప్లాస్మా లీకేజ్ అంటాం. దానివల్ల బీపీ డౌన్ అయిపోతుంది. ఎప్పుడైతే మన వాటర్ కంటెంట్ బాడీలో తగ్గిందో బీపీ డౌన్ అయిపోతుంది, దాన్ని షాక్ అంటాం. రెండోది, అలా అవ్వడం వల్ల షాక్ అయినప్పుడు మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్కి బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మినిమం బ్లడ్ అనేది సరఫరా అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఇది తగ్గిందో, ఆర్గాన్కి ఎవరైనా సరిపడంత రక్తం అందలేదో ఈ లీకేజ్ వల్ల, ఆ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లైక్ కిడ్నీకి తగ్గింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, లివర్ మీద ఎఫెక్ట్ పడితే లివర్ ఎంజైమ్స్ పెరిగిపోవడము, ఒకలా చాలా రేర్ సినారియోలో బట్ పాసిబుల్. హార్ట్ మీద ఎఫెక్ట్ అయితే మయోకార్డిటిస్ అంటాం, అలా అవ్వడము, లేదా బ్రెయిన్ ఎన్కెఫలోపతి అట్లా వచ్చేసి సీజర్స్ రావడం, ఇవన్నీ సివియర్ ఫామ్లో అలా జరిగే ఆస్కారం ఉంటుంది. ఆ 3 అనేది మనం గుర్తుంచుకోవాలి. మీరు డాక్టర్ని కలిసి ఈ వాటిలలో ఏ సందేహం ఉన్నా అప్రోచ్ నియరెస్ట్ డాక్టర్, ఫిజిషియన్ని కలవండి. ఇవన్నీ క్వశ్చన్స్ తను అడుగుతారు. దిస్ ఆర్ క్వశ్చనేర్, మీకు దాంట్లో ఏమైనా ఉన్నాయా? సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. అవన్నీ చూసి దాని తగ్గట్టుగా తన సలహాలు, సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఓకే, అయితే ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయని అంటుంటారు కదా డెంగ్యూ వస్తే, అది ఎంతవరకు వాస్తవం? యాక్చువల్లీ డెంగ్యూ వైరస్ ఏమవుతుందంటే
3 ఫేజెస్లలో ఉంటుంది. డెంగ్యూ వైరస్ మన బాడీలో ఎంటర్ అయిపోయిన నుంచి సిమ్టమ్స్ కనిపించిన తర్వాత నుంచి రికవరీ వరకు మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు మనం. లైక్ 15 డేస్, రఫ్గా 15 డేస్ డ్యూరేషన్ మనం తీసుకున్నామంటే ఫస్ట్ ఫీవర్ అండ్ డెంగ్యూ డిసీజ్ ఇన్ హ్యూమన్స్. ఫస్ట్ 5 డేస్ ఫెబ్రైల్ ఇల్నెస్ అంటాం, ఫెబ్రైల్ పీరియడ్ అంటే ఫెబ్రైల్ అంటే ఫీవర్తో కూడిన జ్వరం వస్తూ ఉంటుంది. ఫస్ట్ 5 డేస్ 103, 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫీవర్ వస్తూ ఉంటుంది, అది ఫెబ్రైల్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ ఫేజ్. ఎందుకని క్రిటికల్ అంటే నెక్స్ట్ 5 డేస్ అన్నది నెక్స్ట్ సెకండ్ హాఫ్. దాంట్లో ఏమవుతుందంటే ఈ ప్లాస్మా లీకేజ్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో ఈ సిమ్టమ్స్ వల్ల అవన్నీ తగ్గుతూ ఉంటాయి. అదే టైంలో ఈ డెంగ్యూ వైరస్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బోన్ మ్యారో, ఎక్కడైతే మన బ్లడ్ ప్రొడక్షన్ జరుగుతుందో బోన్ మ్యారోలో డైరెక్ట్గా వెళ్ళి బోన్ మ్యారోని సపరేట్ చేస్తుంది. అంటే అక్కడ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అవ్వకుండా ఇన్వేట్ చేస్తుంది, డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. రెండోది పెరిఫెరల్ బ్లడ్లో, మన సర్క్యులేషన్లో ఉన్న బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని డైరెక్ట్గా వెళ్ళి డిస్ట్రాయ్ చేస్తుంది. రెండు, దాని బ్లడ్ ప్రొడక్ట్స్ వెళ్ళి ఆ ప్లేట్లెట్స్కి అటాచ్ అవ్వడం వల్ల కాంప్లిమెంట్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి కూడా ప్లేట్లెట్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈ కారణాల వల్ల మన బాడీలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ఓకే, అసలు డెంగ్యూ ఎందుకు వస్తుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అసలు డెంగ్యూ నిర్ధారణ కోసం ఎటువంటి పరీక్షలు చేస్తారు, ఎలా ఉంటాయి? బ్లడ్ టెస్ట్ ఫస్ట్. మన డెంగ్యూ నిర్ధారణ వచ్చి క్లినికల్గా ఏ పేషెంట్కి అయితే ఇల్లు మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్న పేషెంట్కి ఉన్నట్టంటే దాంట్లో బ్లడ్ తీసుకొని బ్లడ్లో ఒక యాంటీజెన్ టెస్ట్ ఫ్రీక్వెంట్గా అదే నాన్ స్ట్రక్చరల్ NS1 యాంటీజెన్ అంటాం, యాంటీజెన్ టెస్ట్, యాంటీబాడీ సీరం IgM అని 2 టెస్టులు చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత అది డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత దానికున్న అదే సైమల్టేనియస్గా అదే టైంలో మన ప్లేట్లెట్ ఎంత ఉన్నాయి, పేషెంట్కి ఏమన్నా ఆర్గాన్ మనం చెప్పినట్టుగా ఏదైనా ఆర్గాన్ బీపీ తక్కువ ఉంటే ఏమన్నా వేరే ఆర్గాన్ మీద ఏమి ఎఫెక్ట్ పడిందా తెలుసుకోవడానికి ఇంకా అదర్ టెస్ట్లు, కిడ్నీ టెస్ట్ అని, లివర్ టెస్ట్ అని చేసుకొని తనకి ఏమైనా ఉన్నాయా అలాంటివి సివియర్ ఫామ్ ఆఫ్ డెంగ్యూ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్ అలా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డెంగ్యూ వచ్చినప్పుడు మనం ఏంటి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేదు మన ఇంట్లో ఉన్న చిట్కాలతోనే మనం తగ్గించుకోవచ్చా? మన డెంగ్యూ లక్షణాలు అనేది మీరు అన్లెస్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం డిస్కస్ చేస్తే తప్ప మన డెంగ్యూ ఉందనేది తెలియదు. సో బెటర్గా డాక్టర్ని కలవండి. కానీ కలిసిన ప్రతి పేషెంట్కి ఇన్ పేషెంట్స్ అవ్వాల్సిన అవసరమూ లేదు. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఏ పేషెంట్ని మీరు అడ్మిట్ చేయాలి. ఈ మనం డిస్కస్ చేసిన క్లాస్ 3 సివియర్ డెంగ్యూ డెఫినెట్గా అడ్మిట్ అవ్వాల్సిందే. ఎవరైతే బీపీ లో ఉండడము, అదర్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అంటే కిడ్నీ కానీ లివర్ కానీ ఇలాంటివి ఏమైనా ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు, లేదా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే బ్లీడింగ్ అవ్వడం అలాంటి మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళందరూ అడ్మిట్ అవ్వాలి. 2, ఇవి కాకుండా చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్ లెస్ దెన్ 1 years ఆఫ్ ఏజ్ కంపల్సరీగా డెంగ్యూ నిర్ధారణ అయినప్పుడే అడ్మిట్ అవ్వాలి. 2, ఎక్స్ట్రీమ్స్ ఆల్సో లైక్ మోర్ దెన్ 60 years ఉండి వాళ్ళకు 60 years ఉన్న వాళ్ళు, లేదా ఏజ్ 60 years లోపు ఉన్న కోమార్బిడ్ అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, కిడ్నీ ఆల్రెడీ CKD ఉండి డయాలిసిస్ అవుతున్న వాళ్ళు, లేదా అదర్ క్రానిక్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి. ప్లేట్లెట్ తగ్గి మనం డిస్కస్ చేసిన వీటిలో ఎటువంటి క్రైటీరియాలో ఫిట్ అవ్వకపోతే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. మెడిసిన్ పారాసిటమాల్ టాబ్లెట్ వాడుతూ మీకు వామిటింగ్స్ అనేవి లేవు అంటే మీరు స్వతహాగా మంచిగా వాటర్ తాగుతూ డైలీ 3 నుంచి 5 లీటర్ల వాటర్ తాగుతూ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మీరు ఇంటి దగ్గర చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకోవడం. ఓకే, బీపీ. రెండోది యూరిన్ అవుట్పుట్ సరిగ్గా వస్తుందా లేదా, యావరేజ్గా ఒక పర్సన్ 0.1 to 1 ఇలా రఫ్గా గంటకి 50 కిలోల వ్యక్తి మినిమం 50 ml యూరిన్ అవుట్పుట్ రావాల్సిందే. ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇంటి దగ్గరనే మానిటర్ చేసుకోవచ్చు ఆ మెడిసిన్స్తో. ఈ మెడిసిన్ పారాసిటమాల్, ఎవరికి వాళ్ళు మాత్రం ఓన్గా మెడిసిన్స్ తీసుకొని ఓన్గా మెడిసిన్ తీసుకోకండి. రెండోది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా బ్రేక్ బోన్ ఫీవర్ అన్నాం, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి. సాధారణ బయట కొన్ని పెయిన్ కిల్లర్స్ అని, నాకు పెయిన్ ఏమి ఉంది కదా అని పెయిన్ కిల్లర్స్ అని వాడకండి. దానివల్ల మీకు ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడము ఇంకా అట్లాంటి ప్లాస్మా లీకేజ్ ఎక్కువ ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అసలు వాడకండి. పారాసిటమాల్ టాబ్లెట్ వాడండి.
103, 104 అని టెంపరేచర్, 99, 100 వరకు వస్తుంది. బట్ ఓకే, హైడ్రేషన్, వాటర్ బాగా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. ప్రకాశం జిల్లా నుంచి వెంకటరమణ లైన్లో ఉన్నారు. హలో మేడం, చెప్పండి వెంకటరమణ గారు, మీ సమస్య ఏంటి? మాకు జగన్ మేడం. మేడం బీపీ మధ్య 2023 నుంచి బీపీ వచ్చింది మేడం. బీపీ బీపీ వచ్చినది. డాక్టర్లు నంద్యాల కేవీఆర్ దగ్గర తెలుసుకుంటే వాళ్ళు కంటిన్యూ చేయండి సార్ మీరు టాబ్లెట్స్. అంటే సార్ ఈ బీపీ గురించి కంటిన్యూ టాబ్లెట్స్ వాడాలా, మధ్యలో ఏమన్నా ఆపడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేది అడుగుతుంది. అంటే మధ్యలో ఆపేద్దామని అనుకుంటున్నారా? అంటే నేను డౌట్ మేడం, ఇది కంటిన్యూ చేయడమా లేకపోతే మధ్యలో ఏమైనా ఆపాలి? ఎంత ఉంది ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి వెంకటరమణ గారు. సార్ బీపీ 2023 వచ్చింది సార్. ఓకే, మామూలుగా 140, 150 నడుస్తుంది. ఓకే, మామూలుగా మెడిసిన్ ఆడ నంద్యాల కేవీఆర్ ఆసుపత్రి సోమసాయి గారి దగ్గర పర్వాలేదు, చెప్పండి. అక్కడ తీసుకుని మెడిసిన్ వాళ్ళకి కంటిన్యూగా మామూలుగా 120 ఉంది. మీరు మెడిసిన్ వాడుతున్నారు కాబట్టి 120 ఉంటుంది రమణ గారు. మెడిసిన్ తప్పకుండా వాడండి. మీరు రెగ్యులర్గా తరచూ డాక్టర్ని కలిసి డాక్టర్ సలహాలు తీసుకోండి. ఆ టాబ్లెట్స్ అయితే తప్పకుండా వాడాలి. కానీ వన్స్ డాక్టర్ గారు బీపీ వన్స్ అటాక్ అయింది అంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడాలి, వాడకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉంటారు కదా. ఖచ్చితంగా వాడాలండి. వాడుతూ డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవన్నీ చేస్తూ ఉంటే, తగు జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. టాబ్లెట్ వాడుతూ. చాలామందికి అపోహ ఏంటంటే బీపీ షుగరు వైరల్ అంటే ఏదో ఫీవర్ లాగా అనుకుంటారు. డోలో టాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది కాబట్టి డోలో వేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ బీపీ కూడా అంతే, తగ్గిపోయింది వేసుకోవాల్సిన అవసరం లేదంటారు. అలా కాదు, మీరు టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి ఆ షుగర్ బీపీ అనేది కంట్రోల్ ఉంది. మీరు ఎప్పుడైతే టాబ్లెట్ ఆపేశారో ఖచ్చితంగా మళ్ళీ బీపీ షుగర్ పెరుగుతుంది. ఓకే, డెంగ్యూ పైన అసలు ఎలాంటి అవేర్నెస్ ఉంది ప్రజల్లో ఒకప్పటికి ఇప్పటికి? అవేర్నెస్ అంటే అవేర్నెస్ ఉన్నమాట వాస్తవం, ఇంకా అవ్వాల్సింది చాలా ఉంది. ఓకే, సో డెంగ్యూని యాక్చువల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నివారణ అనేది చికిత్స కంటే చాలా సులభమైంది. సో 3 మోడాలిటీస్: పర్సనల్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంకా వ్యాక్సిన్స్ అని మనం డిస్కస్ చేద్దాం. పర్సనల్ అండ్ ప్రొటెక్షన్ అంటే కాల్ తర్వాత మాట్లాడదాం సార్. సంతోష్ కుమార్ ఆదిలాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో చెప్పండి సంతోష్ గారు, మీ సమస్య ఏంటి? ముఖ్యంగా అరవింద్ రెడ్డి డాక్టర్ గారు ప్రత్యేకంగా నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్, మీ అటువంటి జనరల్ ఫిజిషియన్ ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే చాలా మంచిది సార్. ఎందుకంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎంత అమాయకులు అంటే సార్ చాలా ఘోరంగా ఏ టాబ్లెట్ వాడాలి ఆర్ఎంపీ డాక్టర్లు సర్వనాశనం చేసిస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, ఇంజక్షన్ ఇస్తున్నారు, ఒకే సిరంజితో ముగ్గురికి వచ్చుతున్నారు. ఘోరమైన సార్. మీరు అలాంటి కేసెస్ ఏమైనా చూసారండి సంతోష్ గారు? ఇప్పుడు డెంగ్యూ వచ్చి అటాక్ అయ్యి అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? ట్రీట్మెంట్స్ అలా డెంగ్యూ ఎలా వస్తుంది అనేది పల్లెటూరు వాళ్ళకు అస్సలు తెలియదు సార్. అటువంటి జనరల్ ఫిజిషియన్లు కేవలం ఒక గ్రామాన్ని దత్తగా తీసుకొని మంచిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే ఇటువంటి పుణ్యం సార్ ఎక్కడ దొరకదు. మంచి కార్యక్రమం మీరు ఈ ప్రైమరీ న్యూస్ లో మంచిగా వివరంగా క్లియర్గా చెప్తున్నారు. వ్యాధి అంటే ఎలా ఉంటుంది, ఎలా మనం నిర్ధారించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి డాక్టర్లు ఉంటే నాకు చాలా నచ్చినారు సార్, అందుకే నేను కాల్ చేసినాను. దయచేసి ఆదిలాబాద్ జిల్లాలో మీ ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సు చేయాలంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ ని దొరకబట్టి మీకు కొట్టాలి సార్. తప్పకుండా వీళ్ళు ఎంబీబీఎస్ న్యూరో సర్జన్లు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టుల కంటే ఎక్కువగా వీళ్ళు విచ్చలవిడి డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు సంపాదిస్తలేరు కానీ వాళ్ళు మొత్తం సంపాదిస్తున్నారు. రైట్ సంతోష్ గారు, థ్యాంక్ యూ అండి. సో అది ఇంతకు ముందు మనం అవేర్నెస్ గురించే మాట్లాడుతున్నాము. పర్సనల్ ప్రొటెక్షన్ మేడం. పర్సనల్ ప్రొటెక్షన్ అంటే అసలు దోమ కాటు జరగకుండా చూసుకోవాలి. ఎలా? ఎనీ మెజర్స్, ఫుల్ స్లీవ్స్ వాడండి అండ్ మస్కిటో రెపెలెంట్స్ యూజ్ చేయండి. క్రీమ్స్ కూడా ఉంటాయి, చాలా మాస్ అని చెప్పని ఉంటాయి. లిక్విడ్స్ చూస్తే మనం ఇంట్లో జెట్స్ అని చాలా రకాలుగా ఉన్నాయి. ఎనీ ఫామ్ ఆఫ్ రెపెలెంట్స్ వాడండి. లేదా
ఇంకోటి స్ప్రేస్ ఉన్నాయి, పైరెథ్రైడ్ స్ప్రేస్, ఇన్సెక్టిసైడ్ స్ప్రేస్ ఉన్నాయి, అది వాడండి. రెండోది ఎన్విరాన్మెంటల్, మెయిన్గా మనకి ఎన్విరాన్మెంట్, మన సరౌండింగ్స్లో ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా చూసుకోవాలి. మనం చాలామంది ఇండోర్ ప్లాంట్స్ మనకు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, మంచిదే. వాటిలలో దోమలు లేకుండా మనం ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేస్తామో అది ఓవర్ఫ్లో అవ్వకుండా, ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం. ఎవ్రీడే మనకున్న సరౌండింగ్స్లలో ఎక్కడ చాలా యూజ్ చేసి వదిలేసిన వస్తువులు చాలా కింద ఎక్కడో పెట్టేసి ఉంటాము, వాటిలో వాటర్ పడ్డప్పుడు ఉంటుంది, అవన్నీ ఎంటీ ఇమీడియట్గా జస్ట్ వాటర్ పడిందంటే ఎంటీ చేసి పెట్టుకోవడం, లేదా దాన్ని రివర్స్ తిప్పి పెట్టుకోవడం. అలాంటి నిల్వ వాటర్ అనేది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అవి కాకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్న యాంటీ మస్కిటో మెజర్స్ ఏవైనా అవి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉంటే సరిపోతుంది. అయితే వ్యాక్సిన్ గురించి ఇందాక మాట్లాడుతున్నాం మేడం. వ్యాక్సిన్ అంటే యుఎస్ఎఫ్డిఏ యుఎస్లో ఎండమిక్ ఏరియాలో 2 రకాలమైన వ్యాక్సిన్స్ అప్రూవల్లో ఉన్నాయి. ఓకే, అది కూడా లిమిటెడ్ పీపుల్కి, ఎవరికంటే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో లైక్ ఇవ్వట్లేదు. ఆల్రెడీ డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్న వాళ్ళలో మాత్రమే సెకండరీ ప్రివెన్షన్ గురించి, ఎందుకంటే సివియారిటీ అనేది తగ్గించడానికి వాడుతూ ఉన్నారు, నాట్ ఫర్ ప్రైమరీ ప్రివెన్షన్. 2 రకాలమైన వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు తీసుకున్నారా ఆ వ్యాక్సిన్స్? మన ఇండియాలో ఇంకా ఐసీఎంఆర్ కానీ ఇంకా ఇండియాలో అప్రూవల్ లేదు మేడం. లైక్ phase 3 ట్రయల్స్ గోయింగ్ ఆన్. ఓకే, కాల్ చేద్దాం సార్. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చిన తర్వాత ఇంకా చూడాలి. ఓకే, గోపి గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం, నా పేరు గోపి అండి. మాట్లాడండి. చెప్పండి గోపి గారు. సార్, మా అమ్మాయికి మనకి ఫీవర్ వచ్చి ఒక 15 to 20 days అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్లేట్లెట్స్ టెస్ట్ చేయించాము. ప్లేట్లెట్స్ వచ్చేసి 1.5 to 4.5 వరకు ఉన్నాయి. అవి నార్మల్ సార్? మీ పాపకి ఎంత ఉన్నాయి? 1.04 ఉన్నాయండి. ఓకే, 1,04,000 ఉన్నాయి. ఓకే, అవును. అప్పుడు మేమేంటంటే ఈ బొప్పాయి ఆకు రసం వాడాము, కొంచెం రికవర్ అయినట్టు, నీరసంగా తగ్గింది. కాకపోతే ఒక 10 days నుంచి అప్పటి నుంచి కూడా తను బాగా తలనొప్పి అంటాం, లేకపోతే ఇట్లా నీరసంగా ఉండటం. సార్ మీరు బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేశారు సార్? బ్లడ్ టెస్ట్ వచ్చేసి 5వ తారీఖు చేసాం సార్. 5వ తారీఖు. ప్లేట్లెట్ తగ్గిన ప్రతి కేసు డెంగ్యూ అవ్వదు సార్. ఓకే, అది డెంగ్యూ అని నిర్ధారణ అయ్యిందా సార్? మీరు డాక్టర్ని కలిసి డెంగ్యూ టెస్ట్ చేసి నెగిటివ్ అని వచ్చింది. ఓకే, మళ్ళీ ప్లేట్లెట్ టెస్ట్ చేయించారా? 1,04,000 అంటే కొంచెం తక్కువ. మళ్ళీ టెస్ట్ చేయించారా ప్లేట్లెట్స్? ఇంకా చేయించలేదు సార్, అంటే వాడుతున్నాం కదా, ఇంకొకసారి చూద్దాం. 5వ తారీఖు అంటే చాలా టైం అయిపోయింది సార్. మరి ఒకసారి ఈ పాటి రికవరీ కూడా అయి ఉంటారు పాప. కన్ఫర్మేషన్ గురించి ఒకసారి చేయించుకోండి. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత పోస్ట్ వైరల్ యాస్థీనియా, ఈ నీరసం అనేది కొన్ని వారాలు కూడా ఉంటుంది సార్. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సరైన పోషకాహారం తీసుకుంటూ క్రమబద్ధంగా మన వాటర్ కరెక్ట్గా తాగుతూ ఉంటే సరిపోతుంది. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు సార్. స్కూల్కి వెళ్ళే టైంకి లైట్ గా మార్నింగ్ లేచేసరికి నీరసంగా తలనొప్పి ఫీలింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతుంది అనే ఫీల్ వస్తుంది. దీనివల్ల అనేది ఒకవేళ ఉండొచ్చా అనేది చిన్న డౌట్. ఒక్కసారి మీరు డాక్టర్ గారి దగ్గరలో మీ అందుబాటులో ఉన్న ఒక డాక్టర్ గారిని ఒకసారి కలిసి చూపించండి సార్ పాపని. ఇంకా డెంగ్యూ అని అంటే డెంగ్యూ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందో చూస్తే మనకు ఏమైనా తెలిసే ఆస్కారం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు రికవర్ అయిపోయిన తర్వాత ప్లేట్లెట్స్ ఇంత ఉండాలి అని ఏమైనా చూసుకోవాలి? ఒక్కసారి పడిపోయాయి అంటే మళ్ళీ ఏమైనా మనం ఫేజెస్ ఏదైతే 3 phases అనుకున్నామో, ఈ సెకండ్ ఫేజ్లో క్రిటికల్ ఫేజ్. ఈ స్టేజ్లోనే ప్లేట్లెట్ అనేది డ్రాప్ అవుతా ఉంటుంది. సో ప్లేట్లెట్ బాగా డ్రాప్ అయ్యేది ఈ సెకండ్ ఫేజ్లో. ప్లేట్లెట్ ఒక్కొక్కసారి 10,000 20,000 వరకు కూడా పడిపోయింది. నార్మల్గా 150,000 నుంచి వాళ్ళు చెప్పినట్టుగా 4 లక్షల వరకు నార్మల్. సో ఎంతకైనా తగ్గొచ్చు, 10-20,000 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా స్టేజ్లో కొన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ అంటే <10,000 ఉన్నప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. లేదా రక్తస్రావం అవుతున్నప్పుడు, అంటే లోపల హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, లేదా ప్లేట్లెట్ తక్కువ ఉండడం వల్ల ఇంకో దగ్గర బ్లీడింగ్ అవుతున్నప్పుడు ప్లేట్లెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కౌంట్ ప్లేట్లెట్ మనం ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది ప్లేట్లెట్స్. ఇది క్రిటికల్ ఫేజ్లో. రికవరీ ఫేజ్ ఇస్ అనదర్ నెక్స్ట్ day 11 to day 15, లైక్ థర్డ్ ఫేజ్. ఆ ఫేజ్లో రికవర్ అవుతారు. ఒక్కసారి రికవరీ ఫేజ్లో ఎంటర్ అయిన తర్వాత ప్లేట్లెట్స్ అది 20-30 ఉన్న ప్లేట్లెట్స్ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే 1 lakh కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ రికవరీ ఫేజ్. ఈ క్రిటికల్ ఫేజ్ అనడానికి కూడా కారణం అదే. ఆ స్టేజ్లో ఈ ప్లాస్మా లీక్ సిండ్రోమ్, ప్లాస్మా లీక్ అవడంతో కడుపులో వాటర్ చేరిపోవడము,
ఊపిరితిత్తులో వాటర్ చేరిపోయి ఆయాసం రావడము ఇవన్నీ దానివల్ల బీపీ తగ్గడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో బీపీ ఎప్పుడైతే తగ్గిందో దాని తగ్గట్టుగా సరిపడా ఫ్లూయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్, సెలైన్ అని అంటూ ఉంటాం కదా, సెలైన్ పెట్టారని. సో అలా ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ తీసుకుంటూ బీపీ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటూ బీపీ రెగ్యులర్గా పొద్దున సాయంత్రం హీమోగ్లోబిన్ టెస్ట్, ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటూ అంటే సరిపోతుంది. అయితే ఈ బొప్పాయి రసం, బొప్పాయి గింజల రసం లేకపోతే న్యాచురల్ గా కూడా మనం తీసుకొచ్చే టాబ్లెట్స్ రూపంలోనే పెరుగుతాయి. సైంటిఫికల్ గా ఎలాంటి ప్రూవ్డ్ డేటా అయితే లేదు మేడం. బొప్పాయి ఆకుల రసము వాడడం వల్ల ప్లేట్లెట్ పెరిగినాయి అంటూ ఉంటారు కదా, అంటూ ఉంటారు. అదొకటి లైక్ కాంట్రవర్షియల్ టాపిక్, దాని మీద డిస్కస్ చేయలేదు. ఎందుకంటే సైంటిఫిక్గా మేము సైన్స్ని నమ్ముతాం కాబట్టి సైంటిఫిక్గా ఎలాంటి ప్రూవ్ లేదు కాబట్టి మేమైతే వచ్చిన పేషెంట్స్కి వద్దని వాడకూడదని చెప్తా ఉంటాం. ఇంకోటి లీవ్స్ని, ఆకులని, మనం తిన్న ఆకులని జీర్ణం చేసుకునే కెపాసిటీ అనేది మనకు ఉండదు. సో పపాయ ఆకులు తాగినంత మనకి డైజెస్ట్ అయిపోవడం అనేది జరగదు. దానివల్ల ఇంకా ఇబ్బందులు, సివియర్ గ్యాస్ట్రైటిస్ అలా వాడిన చాలా మంది ఊర్లో రూరల్ ఏరియా నుంచి వచ్చిన పేషెంట్ చాలా మంది వాడి సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి ఆ ప్రాబ్లం వల్ల డెంగ్యూ వల్ల కాకపోయినా గ్యాస్ట్రైటిస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అలాంటి కేసెస్ కూడా. రైట్ సార్, ఇవాళ డెంగ్యూస్లో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.